రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు మెజిస్టీరియల్ పవర్స్. అవును. రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా ఎస్పీ, ఆపై స్థాయి అధికారులకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ల హోదా వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటివరకు కేవలం నగర పోలీస్ కమిషనర్లకు మాత్రమే ఈ తరహా అధికారులు ఉండేవి. ఈ నేపథ్యంలో నగరాల్లో నిషేధాజ్ఞలు విధించాలన్నా, కీలక ఉత్తర్వులు జారీ చేయాలన్నా, కొన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి కోర్టులు నిర్వహించాలన్నా వీరికి అవకాశం ఉండేది. కమిషనరేట్లకు నేతృత్వం వహించే కమిషనర్లకు మినహాయిస్తే జిల్లాలో ఉండే ఎస్పీలకు ఇలాంటి అవకాశం లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఆయా జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేయడం ద్వారానే నిషేధాజ్ఞలు ఇటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేయాల్సి ఉండేది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో సమన్వయం లోపంతో పాటు ఇతర ఇబ్బందులు కూడా తలెత్తేవి. ఈ గత ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత్ పోలీస్ అధికారులకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారులు కూడా దాఖలు చేసిందనమాట. పవర్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం కమిషనరేట్లో విధులు నిర్వర్తించే అదనపు పోలీస్ కమిషనర్లు, సంయుక్త పోలీస్ కమిషనర్లతో పాటు డిప్యూటీ పోలీస్ కమిషనర్లు కూడా ఈ అధికారులు ఇస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా మెజిస్ట్రియల్ పవర్లు కూడా రావడం అయితే జరిగింది. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.